చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 290 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. మొత్తం 528 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 352 మంది ఓట్లు రావాల్సి ఉండగా రెండింతల మెజార్టీ సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో మిగతా 2 బిల్లులు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. బిల్లు వీగిపోవడంతో లోక్సభ నియోజకవర్గాలను 850కి పెంపునకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. సాధారణంగా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో 3/2 ప్రత్యేక మెజారిటీ అవసరం. లోక్సభలో 537 మంది సభ్యులు ఉండగా 3/2 మెజారిటీకి 360 సీట్లు అవసరం. 293 మంది సభ్యులున్న అధికార ఎన్డీఏకు 67 సీట్లు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రాజ్యసభలో మెజారిటీకి కావలసిన కీలక సంఖ్య 163 కాగా 142 మంది పైగా సభ్యులున్న ఎన్డీఏకు మెజారిటీ మార్కులు 21 సీట్లు తక్కువగా ఉన్నాయి.